రైతు సోదరులందరికీ నమస్కారం. వేరుశెనగ ఖర్చులతోనూ కాంప్లెక్స్లు కానీ రసాయన స్ప్రేయింగ్లు కొట్టే మందులు కానీ విపరీతమైన రేట్లతో వేరుశెనగ గిట్టుబాటు ధర లేక ఎక్కడా కనుమరుగు అయిపోతుందనే సమయంలోనే గిట్టుబాటు ధర 4,000 నుంచి 4,500 800 వరకు బిడుకుంది. ఈ రేటు ఎంతవరకు ఉంటుందో మనకైతే తెలదు. ఇదే రేటు ఇట్లే ఉండాలంటూ ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. కాకపోతే మన రైతులు ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ఏందో పెద్దలు శాతం చెప్తా గొరిజాడ అంటారు. అట్లా అయిపోయింది మన రైతాంగం పరిస్థితి. ఇంతకుముందు వేరుశనగ బాగా వేసేవాళ్ళు, దిగుబడి వస్తనేది బాగా ఇదైతే అది. ఇప్పుడు దిగుబడి రావడం లేదు. దాంతోపాటే దీని మీద రేట్లు లేవని చెప్పి మొక్కజొన్న కళ్ళ పెట్టినారు. మీ ఏరియాలో ఏ ఏరియాలో ఎట్టుండో మా ఏరియాలో అయితే మొత్తం అంతా ఎకరాలు మొక్కజొన్న పెట్టేసినారు. 3,000 రూపాయలు ఉండే మొక్కజొన్నలు 1,800కు వచ్చేసింది. వేరుశెనగ కల్లా మొక్క తగ్గించి మొక్కజొన్న కల్లా పెరిగిన దాని వల్ల ఇప్పుడు ఈ చెనిక్కాయకి రేట్ వచ్చింది. దీన్ని బట్టి మీకు ఏమర్థం ఏంటల్లా, ఎప్పుడూ కూడా లెవెల్గా ఉండాలా. పలాని వ్యక్తికి 10 లక్షలు వచ్చింది అరటిలో అంటే ఆ బుట్లో డిమాండ్ తక్కువ ఉంటుంది, ఎక్కువ సాగు ఉండదు. వాళ్ళకి వచ్చి ఉంటుంది. వాళ్ళకి వచ్చిందని మళ్ళీ మనం పెట్టిన దాని వల్ల తినే వాళ్ళని ఎత్తి మీద వేసినట్టు ఉంటుంది. మనం వాడు నట్టపాయ మనం నట్టపతివి అట్లుంటుంది. ఇప్పుడు కూడా వేరుశెనగ ఇప్పుడు పచ్చి శనక్కాయలకి డిమాండ్ ఎక్కువ ఉండి పచ్చి శనక్కాయలు పోయిన దాని వల్ల పీకినట్ల మార్కెట్కి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈ శనక్కాయలకు రేట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని క్యాచ్ చేసుకొని మళ్ళా ఎకరాలు వేసినారే అనుకో, లాస్ట్ కాటికే వస్తుంది. ఎవరికి ఏ దాంట్లో అనుభవం ఉందో వాళ్ళు అదే పంట పెట్టుకుంటూ ఖచ్చితంగా ఏదో రూపకంగా ఎప్పుడో నాడు ఈ పొద్దు కదా రేట్లు వచ్చినట్లు వస్తాయి, రైతును బయట పడేస్తాడు. దీని గురించి నేను చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ నా వీడియో నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ధన్యవాదాలు.